నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమిండియా జింబాబ్వే పోరు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జరిగిన ఈ సమరంలో భారత్ ఘన విజయం సాధించి తమ సత్తా చాటింది. అయితే మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోతే అది పాకిస్తాన్ విజయమే అంటూ ఆయన చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా పాకిస్తాన్ తల్లిపాలు తాగి పెరిగాడని, టీమిండియా గుండెల్లో గుణపం దింపుతాడని అన్నాడు. అంతేకాకుండా అతడు ఏ విజయం సాధించినా అది పాకిస్తాన్ కి వర్తిస్తుందని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. అల్లా పైన ఒట్టు అంటూ ఇండియాను ఖచ్చితంగా జింబాబ్వే ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఇంజమామ్, ఒకవేళ భారత్ ఓడిపోతే లాహోర్ లో పేద పిల్లలకు బట్టలు పంచుతానని, ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తానని, కొంతమందికి క్రికెట్ నేర్పిస్తానని కూడా ప్రకటించారు. లాహోర్ మొత్తం సంబరాలు జరుపుకుంటుందని చేసిన వ్యాఖ్యలు క్రీడాభిమానుల మధ్య మిశ్రమ స్పందన తెచ్చాయి. మరోవైపు సికిందర్ రాజా 2002లో కుటుంబంతో జింబాబ్వేకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన సంగతి తెలిసిందే. 2014లో జింబాబ్వే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే మైదానంలో మాత్రం భావోద్వేగాల కంటే ప్రదర్శనే ముఖ్యమని టీమిండియా నిరూపించింది. చెన్నై పిచ్ పై సమతూకమైన ఆట తీరు కనబరిచిన భారత్ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుకుని జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలన్నీ రాంగ్ అని తేలిపోయింది. క్రీడలను దేశభక్తి కోణంలో చూడడం ఎంతవరకు సమంజసం? ఒక ఆటగాడు ఏ దేశంలో పుట్టాడన్నది ముఖ్యమా, లేక అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశమే అసలు గుర్తింపా అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. సోషల్ మీడియాలో భారత అభిమానులు కౌంటర్ అటాక్ చేస్తుండగా, పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఇంజమామ్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ కంటే ముందు మాటల యుద్ధం ఎక్కువగా చర్చకు దారితీసింది. కానీ ఫలితం మాత్రం స్పష్టంగా భారత్ వైపే నిలిచింది. ఇప్పుడు సూపర్ 8 దశలో టీమిండియా ముందడుగు వేస్తుండగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు టోర్నమెంట్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.